హాయ్ హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మౌని మైత్రి ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే నావి మైత్రివి ట్విన్నింగ్ డ్రెస్సెస్, సేమ్ డ్రెస్సెస్ మొత్తం ఎన్ని ఉన్నాయో చూపిస్తాను, చూసండి. చాలా ఉన్నాయి, సో చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇది నా మైత్రి సెకండ్ బర్త్డేది. సో ఇది నాది. బ్లౌజ్ చూడండి ఇలా వచ్చింది. హాఫ్ శారీ, సెకండ్ బర్త్డేకి హాఫ్ శారీ తీసుకున్నాను అనమాట. సో లంగా ఇలా వచ్చింది. దీనికి బార్డర్ చూడండి, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్. సో డిజైన్ ఇలా ఫ్లవర్స్ లాగా వచ్చాయి. సో చూసేయండి, ఇలా ఫ్లవర్స్ లాగా డిజైన్స్ వచ్చినాయి. అండ్ దీనికి కూడా అంతే. నెక్స్ట్ దీనికి నేను దుపట్టా ఇది తీసుకున్నాను అన్నమాట. సో ఇది నాది హాఫ్ శారీ, ఇది నాది హాఫ్ శారీ. నెక్స్ట్ సేమ్ మైత్రిది కూడా ఇలాగే, దానికి పట్టు లంగా, దానికి దుపట్టా తీసుకోలేను. సో చిన్నగా ఉండే కదా సెకండ్ బర్త్డే అప్పుడు, వేసుకోలేదు అని. ఇది కింద బార్డరు అండ్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో సేమ్ ఫ్లవర్స్ చూడండి ఎంత మంచి వచ్చినాయి. సో ఇలా వచ్చింది. తనకి బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది, చిన్న చిన్న ఫ్లవర్స్ క్యూట్గా. అండ్ బుగ్గ చేతులు చూడండి, బుగ్గ చేతులు అండ్ ఫ్లవర్స్ చిన్నవి. ఇది మైత్రిది, కింద లంగా అండ్ బ్లౌజ్. ఇది వచ్చేసి మైత్రిది. నెక్స్ట్ ఇంకొకటి, ఇదొకటి తన ఫస్ట్ బర్త్డేది అన్నమాట. ఇది ఆల్రెడీ నేను వీడియోలో పెట్టిన, సో వీడియోస్ చేసినప్పుడు పెట్టిన. ఇది ఫస్ట్ బర్త్డేది. బాగుంది చూడండి. దీన్ని స్టిచ్ చేయించిన నేను, దాన్ని కూడా ఆ క్లాత్ కూడా స్టిచ్ చేయించిన, ఇది కూడా స్టిచ్ చేయించిన. సో ఇక్కడ ఒక ఫ్లవర్ పెట్టించిన అండ్ ఇక్కడ ఒకటి డోరీ లాగా. నెక్స్ట్ వెనకకి ఎంత బాగా వచ్చింది చూడండి. నెక్స్ట్ ఇక్కడ నెట్లో తీసుకున్నా, ఫస్ట్ బర్త్డే నెట్, సెకండ్ బర్త్డేదేమో పట్టు టైప్లో తీసుకున్నా. ఇది హాఫ్ శారీ కాదు కానీ ఇట్లా లెహంగా టైప్ తీసుకున్నా. చూడండి ఫ్లవర్స్ కూడా ఎంత బాగా వచ్చినాయో. ఇది బ్లూ కలర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ నాది కూడా అంతే చూడండి. సో ఇది నాది. దీనికి హ్యాండ్స్ ఇలా పెట్టించుకున్న నెట్ టైప్లో. నెక్స్ట్ వెనకకి ఇలా డోరీస్. ఇది నాది అండ్ ఇది మైత్రి. సేమ్, ఇద్దరిది సేమ్ అన్నమాట. బ్లూ కలర్, బ్లూ అండ్ వైట్. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి, ఇది నార్మల్గా నేను శారీ స్టిచ్ చేయించుకున్నాను అన్నమాట, ఎల్లో కలర్ది. ఇది చూడండి ఎల్లో కలర్, ఎల్లో అండ్ గోల్డ్లా, సారీ గోల్డ్ అంటున్నా, వైట్లో. సో ఇలా వచ్చింది. దీనికి డిజైన్ చూడండి ఇలా పెట్టించిన, చిన్న చిన్న రౌండ్గా బాల్స్ లాగా. సో హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్. ఇది నాది అండ్ మైత్రికి నార్మల్గా స్టిచ్ చేయించేసిన. సో ఇది మైత్రిది, నార్మల్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించిన. నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ చాలానే ఉన్నాయి మా ట్విన్నింగ్ డ్రెస్సెస్. శారీస్ కన్నా ఎక్కువ డ్రెస్సెసే వేసుకుంటాం కాబట్టి నేను ఆల్మోస్ట్ శారీస్ కూడా అలాగే స్టిచ్ చేయించిన. నెక్స్ట్ ఇది నారాయణ పట్టు. ఇది కూడా హాఫ్ శారీ చూడండి. దీనికి బార్డర్ ఎలా వచ్చిందో ఇట్లా, దీనికి ఇట్లా డోరీస్ పెట్టించిన. ఇది నా లంగా అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్. నేను అన్ని బ్లౌజ్ నార్మల్గానే స్టిచ్ చేయించిన, ఎక్కువ ఇయ్యం కదా. సో ఇలా బార్డర్ ఇలా వచ్చింది. 3/4 హ్యాండ్స్. నెక్స్ట్ దీనికి దుపట్టా ఇలా తీసుకున్నాను అన్నమాట నేను. సో ఇలా దుపట్టా తీసుకున్నా. ఇది నాది అండ్ మైత్రి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది బ్లౌజ్. నెక్స్ట్ ఇది లంగా, కింద చూడండి. సో ఇది మైత్రిది అండ్ అది నాది. తనకు కూడా దుపట్టా తీసుకున్నా, దీని మీదకి వేసుకోలేదు, కొద్దిసేపు వేసుకుంది, బట్ తీసుకోవాలని తీసుకున్నా. నెక్స్ట్ ఇది ఒక మోడల్. నేను ఇది కూడా శారీస్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించిన. కింద లంగా బ్లాక్ అండ్ గోల్డ్, చూసారా, బ్లాక్ అండ్ గోల్డ్. నెక్స్ట్ ఇది నాది. దీనికి పైన ఇలా మిర్రర్ వర్క్, అప్పుడు చాలా ట్రెండ్లో ఉండేవి. మైత్రి చిన్నగా ఉండే అప్పుడు. ఇది మేబీ మైత్రిది నాది ఇది ఫస్ట్ డ్రెస్ అనుకుంటా, చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ ట్విన్నింగ్ డ్రెస్ అనుకుంటా. చూడండి ఇట్లా అద్దాలు వచ్చినాయి, గోల్డ్ అండ్ బ్లాక్
బాగుంటుంది కాంబినేషన్ గోల్డ్ అండ్ బ్లాక్. ఇది నాది. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ మైత్రికి కూడా ఇది మైత్రిది చిన్నది, ఎంత చిన్నగా ఉంది చూడండి, అప్పుడు అది చిన్నగా ఉండే తను. నెక్స్ట్ లంగా ఇది తనది చిన్నగా ఉండే, చిన్నగా ముద్దుగా ఉండే చూడండి తనది. అది నాది మిర్రర్ వర్క్లో డిజైన్ ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఉంటే బాగుంటాయి. మనం ఈ ఏజ్లో చిన్న ఏజ్ ఉన్నప్పుడే వేస్తాము, మళ్ళీ పెద్దగా అయితే వేయలేము, మంచిగా కనిపించాయి కూడా, అంత బాగా కనిపించాయి. సో తను చిన్నగా ఉన్నప్పుడే ఆడపిల్లలు ఉంటే ఇది ఒక ప్లస్ పాయింట్, సేమ్గా రెడీ కావచ్చు, ఎంత అంటే అంత రెడీ చేయొచ్చు వాళ్ళని మనం. సో నెక్స్ట్ ఇదొకటి, ఇది కూడా శారీదే, శారీ స్టిచ్ చేయించిన. నెక్స్ట్ ఇలా వచ్చింది హ్యాండ్స్. ఆల్మోస్ట్ నేను హ్యాండ్స్ అయినా ఇది డిజైన్ అయినా నార్మల్గానే పెట్టించుకున్నా చూడండి, ఇలా వచ్చింది. సో బార్డర్ ఇది నాది. అండ్ ఇది ఓన్లీ ఇట్లా ఫ్రాక్ టైప్ స్టిచ్ చేయించిన అన్నమాట ఇలానే. నెక్స్ట్ మైత్రిది కూడా చూపిస్తాం, ఎడపట్టు. ఇలా కాంబినేషన్లో చాలా బాగుంటాయి వాళ్ళకైనా మనకైనా. నెక్స్ట్ ఇది మైత్రి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే స్టిచ్ చేయించిన, గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ ఏమో కొంచెం ఇలా లైట్గా బుగ్గ చేతులు వచ్చి ఇలా వచ్చిందన్నమాట. సో ఇది మైత్రిది అండ్ అది నాది సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి, ఇది ఆరెంజ్ కలర్లో, ఇది కూడా శారీదే, నేను స్టిచ్ చేయించిన. సో ఇలా డిజైన్ ముందట ఇలా డిజైన్ వచ్చిందన్నమాట, దీనికి హుక్స్ ఇలా వచ్చినాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా బ్రాడ్గా వచ్చేసి డోరీస్, ఇది ఆరెంజ్ కలరు. నెక్స్ట్ హ్యాండ్స్ చూడండి డిజైను ఇలా చూడండి, బాగుంది డిజైన్, ఇక్కడ ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో ఇది ఇలా వచ్చింది మొత్తం డ్రెస్ చూసిండ్రా. సో ఇది ఏంటి అంటే మా మైత్రి మిస్ అయింది, డ్రెస్ ఉండాలి ఎక్కడో ఉంది, చిన్నపిల్లలు బట్టలు పడేయద్దంటారు కదా, పైన ఎక్కడో పెట్టినా దొరకడం లేదు. మైత్రిది కూడా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉంది, నేను నీకు ఫొటోస్లలో పెట్టేస్తా చూడండి. ఆరెంజ్ కలర్, అన్ని డిఫరెంట్ కలర్స్గా తీసుకున్నాను నేను. అండ్ కాంబినేషన్లో ఎల్లో అండ్ గోల్డ్, ఆరెంజ్ అండ్ గోల్డ్, బ్లాక్ అండ్ గోల్డ్, గ్రీన్ అండ్ క్రీము. సో అలా డిఫరెంట్ కలర్స్లో ఇవన్నీ మా డ్రెస్సెస్ అన్నమాట. చూడండి, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.